ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమః హిరణ్యవాహవే హిరణ్యరూపాయ హిరణ్యపతే అంబికాపతే పుష్పపతే నమో నమః జయ గురు దత్తాత్రేయ నమ ఐం సరస్వత్యై నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజున మనం ఈ యొక్క గోచారరీత్యా విశ్వవసన సంవత్సరం ఈ యొక్క జూన్ నెల మాసంలో గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా ప్రధానంగా గోచారరీత్యలో అంతా కూడా ఈ యొక్క రాహుకేతు యొక్క స్థితిగతి అంతా కూడా గోచారరీత్యా ఏ రకంగా ఉంది. ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహుకేతు మధ్యలోనే గ్రహస్థితి అంతా కూడా ఉండడం ప్రధానంగా గోచారరీత్యా అంతా కూడా గ్రహస్థితి చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా రాహు మారడం మరియు కేతు అంతా కూడా సింహరాశిలో మారడం అనేది మనం మే నెల మాసంలో 18వ తారీఖు రోజున జరిగిందనమాట. ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా గోచారరీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాహుకేతు ప్రభావం అంతా కూడా ఎన్ని సంవత్సరాల వరకు ప్రధానంగా వీళ్ళ ప్రభావం అంతా కూడా ఈ యొక్క ఆర్థికం మీద కానీ ఈ యొక్క ధనాదాయం మీద అయినా కానీ వ్యాపారం అభివృద్ధి మీద అయినా కానీ రాహుకేతు ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. వాటి దోష పరిహారతం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా అంతా కూడా ఈ యొక్క పరిహారం వివిధ గ్రహాల యొక్క స్థితిగతి కలయిక దృష్టి అంతా కూడా మిళితం చేసుకుంటూ గోచార ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా కేంద్రంగా చూసుకుంటే ఈ యొక్క రాహుకేతు మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి, గోచారరీత్యా రాహుకేతు మధ్యలోని అన్ని గ్రహాలు ఉండడం, ఇక్కడ కాలసర్ప దోషంలో ఉండడం, ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో ఉండడం, ఈ యొక్క దోషం అంతా కూడా దోషం నుంచి బయటపడడానికి ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా అఖండమైన గురుకటాక్షంతో ధనాదాయం కలగాలంటే ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి, ధనాదాయం పెరగాలంటే శుక్ర గ్రహానికి ప్రీతికరంగా ఎటువంటి దానాలు చేసుకోవాలి, ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా ఎటువంటి దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, పూజ పరిహారాలంతా కూడా ఆచరించుకోవడం వల్ల, యజ్ఞాతికృతలు చేసుకోవడం వల్ల, ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వివిధ పూజ కార్యక్రమాలు కానీ విశేషమైన ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క గోచార ఫలితం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక గోచార చక్రవశాత్తు సంచారం గ్రహాల యొక్క స్థితిగతి సంచారం మేరకు మాత్రమే చెప్తున్నాం కావున ఇది గమనించి అందరూ కూడా ఫలితాలు తెలుసుకోవాల్సిందే ప్రధానంగా అందరికీ కూడా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. జన్మజాతకంలో మీ యొక్క గ్రహస్థితి అంతా కూడా జన్మజాతకంలో పుట్టిన సమయానికి ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వతంగా ఉంటుంది. కావున ఈ యొక్క జన్మజాతకంలో ఉండే జన్మకుండలి నవాంశ చక్రం కానీ దశావింశతి దశ విధానాలు కానీ ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయో గోచార చక్రానికి అన్వయం చేసుకుంటూ వివిధ ఫలితాలంతా కూడా తెలుసుకోవడం, పరిహారం తత్పరిహార్థం అంతా కూడా చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ జప హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు చండీ హోమాది శాంతి కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలు అంతా కూడా చేసుకోవడం వల్ల లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఇటువంటి విశేషమైన శాంతి పూజలు చేసుకోవడం వల్ల గ్రహదేవతలు అనుగ్రహించి మీకంతా కూడా అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలిగే విధంగా పరాలిస్తారు. కావున ఈ పరిహారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాహు అనేది ఏంటిదంటే ప్రధానంగా రాహు కానీ కేతువు కానీ సర్పజాతికి చెందిన గ్రహాలుగా చెప్పడం, ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ఛాయాగ్రహాలంతా కూడా బలవంతమైన గ్రహాలు, ప్రధానంగా ఉగ్రగ్రహాలు, మహా తేజవంతమైన గ్రహాలు ఈ యొక్క ఛాయాగ్రహాలుగా ఉంటాయి. వీళ్ళకంతా కూడా సొంత స్థానాలు ఉండవు. ఏ గ్రహంతో పాటు కలిసి ఉంటాయో ఆ గ్రహాల యొక్క భావ ఫలితాలంతా కూడా ఇస్తుంటాయి. ఉదాహరణకి శనీశ్వరుడితో పాటు కలిసి ఉంటే కనుక శనీశ్వరుడిచ్చే ఫలితాలతో పాటు మరియు వాళ్ళిచ్చే ఫలితాలంతా కూడా ఇవ్వడం, ఈ పాపగ్రహాలుగా ఉండడం, ఛాయాగ్రహాలుగా ఉండడం, ప్రధానంగా సూర్య చంద్రుడిని కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహాలు, గ్రహాలు మహాశక్తివంతమైన గ్రహాలుగా ఉండడం, మరియు ఇక్కడ కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేసే గ్రహాలుగా ప్రధానంగా భక్తి వైరాగ్యాన్ని ఇచ్చే గ్రహంగా ప్రధానంగా పుణ్యప్రదాయం ఇచ్చే గ్రహంగా మరియు పాపకర్మని అనుభవించే చేసే విధంగా రోగకారకత్వమైన గ్రహంగా అంత చెప్పడం జరుగుతుంది. రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు అత్యంత శక్తివంతమైన గ్రహాలు, నవగ్రహాలు శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. అఖండమైన శక్తివంతమైన గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా రాహుకేతుకు ప్రీతికరంగా అమ్మవారి ఆరాధన కానీ గణపతి పూజ కానీ గణపతికి అంతా కూడా మహాగణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివేదన చేయడం వల్ల తద్గ్రహ దోష నివారణం జరిగి అష్టేష్ ప్రవృత్తి కలగడానికి, ఐశ్వర్య యోగ్యం కలగడానికి, ధనాదాయం విపరీత రాజయోగానికంతా కూడా రాహు కారణమవుతాడు. ఇక్కడ విపరీతమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి అంతా కూడా కేతు కారణమవుతాడు.
భగవంతుడి మీద భక్తి జ్ఞానము అంతా కూడా కలిగే విధంగా, శ్రద్ధ కలిగే విధంగా, భక్తి భావన కలిగే విధంగా, పుణ్యక్షేత్ర దర్శన యోగం కలిగే విధంగా కేతు కారణమవుతాడు. ఇటువంటి గ్రహ కారకత్వాలంతా కూడా విశేషంగా విశ్లేషణ చేసుకుంటూ తత్పరిహారత్వం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. జయ గురు దత్తాత్రేయ. తులారాశి జాతకులు విశేషంగా మీరంతా కూడా మీకంతా కూడా ఈ సంవత్సరం విశ్వవసన సంవత్సరంలో అంతా కూడా వృషభ రాశి జాతకులు కానీ తులారాశి జాతకులు కానీ అష్టైశ్వర్య యోగం అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. విశేషంగా జ్యేష్ఠ మాసంలో కూడా మంచి యోగకరమైన జాతకంగా చెప్పడం జరుగుతుంది. శ్రమతో కూడిన సంపాదన ఉన్నప్పటికీ కూడా రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం, కేతు అంతా కూడా ఇక్కడ సింహరాశిలో అంగారకుడితో కలిసి ఉండడం, అంగారకుడు కేతు కలిగి అంతా కూడా సింహరాశిలో జరగడం అంతా కూడా ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే శుక్రగ్రహానికి ప్రీతికరంగా బొబ్బర్లు నానబెట్టేసి గోమాతకు ప్రీతికరంగా సమర్పించడం వల్ల ఎవరైతే కనుక ప్రతి శుక్రవారం రోజున గోమాతకు ప్రీతికరంగా బొబ్బర్లు నానబెట్టి ఈ యొక్క బొబ్బర్లను మరి ఉలవలంతా కూడా నానబెట్టి గోమాతకంతా కూడా సమర్పిస్తూ ఉంటారు. ఈ యొక్క సకల గ్రహ దోషాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా శుక్రగ్రహ ప్రీతికరంగా బొబ్బర్లు నానబెట్టి పెట్టడం వల్ల అఖండ రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మి కవచం కానీ సహస్రనామాలు కానీ వినడం కానీ చదవడం కానీ చేయండి. తద్వారా మీకంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి, ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కావున అందరికీ విశేషంగా పూజ చెప్తున్నాం. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా పంచామృత అభిషేకం చేయించుకోవడం, బ్రాహ్మణోత్తమకంతా కూడా ఎర్రటి వస్త్రాన్ని సమర్పించడం, తద్వారా మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడి ఐశ్వర్యయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. అకాల కష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు విశేషంగా మహాలక్ష్మీదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోండి. కొల్హాపూర్ మహాలక్ష్మీదేవి దేవాలయం అంతా కూడా మహారాష్ట్రలో ఉంది. ఆ దేవాలయం అంతా కూడా శక్తిపీఠంగా ఉంటుంది. కావున ఎవరైతే కనుక కొల్హాపూర్ మహాలక్ష్మి శక్తిపీఠం అంతా కూడా దర్శనం చేసుకొని అక్కడంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని అన్నదానం చేసుకున్న తర్వాత ఇంటికి వస్తారు. ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనం చేస్తూ ఉండండి. మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. గానగాపురంలో ఎవరైతే కనుక ఒక్కరోజు అభిషేకం చేసుకున్న తర్వాత అన్నదానం చేస్తుంటారో దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహంతో ధనాదాయం పెరగడానికి, సకల గ్రహదోష నివారణ జరగడానికి అవకాశం ఉంటుంది. విశేషంగా ఏకాదశి తిథి రోజు కానీ, గురువారం రోజునే కానీ, మంగళవారం రోజైనా కానీ, శుక్రవారం రోజైనా కానీ గానగాపుర పుణ్యక్షేత్రంలో అంతా కూడా దత్తాత్రేయ స్వామివారి పీఠం అంతా కూడా దర్శనం చేసుకుంటారు. ఆ పాతకు దర్శనం అంతా కూడా లభిస్తూ ఉంటుందో మీకంతా కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. జయ గురు దత్త, శ్రీ గురు దత్త, శరణం మమ అనే నామాన్ని నిత్యమంతా కూడా జపిస్తూ ఉండండి. జయ గురు దత్త, జయ గురు దత్త, జయ గురు దత్త అనే నామాన్ని జపం చేసుకోవడం వల్ల స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః ఇటువంటి నామాన్ని జపం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల అఖండ రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. కావున విశేషంగా అందరికీ కూడా పరిష్కారం చెప్తున్నాం. గోమాత సేవ చేయండి, మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. గోమాతకు ప్రీతికరంగా పచ్చిక తెలగపండి మరియు ఉలవలంతా కూడా నానబెట్టేసి గోమాతకు సమర్పించడం యోగకరంగా ఉంటుంది. దేవాలయ ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర ఉన్న సర్పాలకంతా కూడా చిమ్మిలి నివేదన చేయడం వల్ల ఆ యొక్క సర్పాలకంతా కూడా పసుపు జలంతో అభిషేకం చేసుకొని పసుపు కుంకుమగా గంధంతో అలంకరణ చేసుకోవడం వల్ల అఖండ రాజయోగము, మానసదేవి ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారో మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. సత్సంతానము, ధనాదాయము, ఐశ్వర్యయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ప్రధానంగా ప్రదోష కాలంలో పరమేశ్వరుడికంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయ.